నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సంపత్ కుమార్. హైదరాబాద్ నగరంలో వరుస నేర సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మలక్పేట్లోని శాలివాహన నగర్ పార్క్లో కాల్పులు కలకలం రేపాయి. వాకింగ్కి వెళ్లిన సిపిఐ నేత చందు రాథోడ్పై దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు రాథోడ్ కుటుంబంతో కలిసి కొంతకాలంగా చైతన్యపురిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో మలక్పేట్లోని శాలివాహన నగర్ పార్కులో వాకింగ్కు వెళ్లాడు. వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో రాథోడ్పై దుండగులు కాపు కాచి కాల్పులు జరిపారు. స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా ముందు మృతుడి కళ్ళల్లో కారం చల్లారు. ఆ తర్వాత పరిగెత్తుతున్న అతన్ని వెంబడించి గన్తో 4 రౌండ్ల కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ5 స్విఫ్ట్ కారులో దుండగులు పరారయ్యారు. రాథోడ్పై 5 వ్యక్తులు కలిసి కాల్పులు జరిపినట్లు స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చందు హత్యకు పాత కక్షలు కారణంగా ప్రాథమిక అంచనా వచ్చారు. అయితే చాలా కాలంగా సిపిఐ నేత రాజేష్తో రాథోడ్కు విభేదాలున్నాయని, అతనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని రాథోడ్ కుటుంబ సభ్యులు రాజేష్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.